మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. దేశంలోని పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని సవరించినప్పుడు నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించేందుకు హైడ్రా తమ నిర్ణయాలను మార్చుకుంటుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు 100 ఏళ్ల లక్ష్యంతో హైడ్రా పనిచేస్తుందన్న రంగనాథ్ గడిచిన ఏడాదిలోనే హైడ్రాపై ప్రజల్లో ఒక అవగాహన వచ్చిందన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో హైడ్రాకు సంబంధించి రంగనాథ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ నగర ప్రజలకు వరమని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ అన్నారు. నగరంలోని చెరువుల వద్ద బోరుబావుల నీటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, కలుషిత నీటితో పండించే ఆహార ధాన్యాల్లోనూ అవి కనిపిస్తున్నాయని రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని కట్టడి చేస్తూ భావితరాలకు సమస్య తలెత్తకుండా చూసేందుకు హైడ్రా పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కు హాజరైన రంగనాథ్ ఏడాదిలో హైడ్రా సాధించిన పురోగతి, ఎదురైన అడ్డంకులు, విమర్శలు పంచుకున్నారు. హైడ్రా ఏర్పాటు వల్ల నగరానికి మేలు జరిగిందన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నారని, త్వరలోనే ప్లాస్టిక్ నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా సంస్థని ఐఎస్బి లాంటి సంస్థ పబ్లిక్ పాలసీ దాంట్లో డాక్యుమెంట్ లో డిసైడ్ ఇట్స్ ఎ హిస్టారికల్ డెసిషన్. దీంట్లో చూసినప్పుడు గనక అంటే ఒక నాలాన్ని కానీ, ఒక చెరువుని కానీ, ఒక పార్క్ విషయంలో కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు సో దిస్ ఇస్ బట్ ఫోకస్ ఆఫ్ హైడ్రా విల్ బి ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ అండ్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లైక్ పార్క్స్ ఇవన్నీ, అండ్ ఆఫ్ కోర్స్ విత్ అదర్ లేఅవుట్ స్పేసెస్, రోడ్స్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ దిస్ విల్ బి మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఇది ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉండేది కాదు, నెక్స్ట్ 60-70 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 100 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఒక చెరువుని తయారు చేస్తుంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 100 years. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో నెక్స్ట్ 5 ఏళ్లకు 10 ఏళ్లకు చేస్తుంది కాదు. హైడ్రా ఏర్పాటైన మొదటి 2 నెలల్లో జరిపిన కూల్చివేతల విషయంలో కొన్ని తప్పులు జరిగాయని రంగనాథ్ అంగీకరించారు. భూ యజమానులకు నోటీసులిచ్చి ఆక్రమణలను కూల్చామని, ఫలితంగా అద్దెకు ఉంటున్న వారు నష్టపోయారన్నారు. హైడ్రాకు అన్ని సమానమేనని, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. నగరంలోని 80% చెరువులకు తుది నోటిఫికేషన్ లేదన్నారు. ఆ ప్రక్రియను ఈ ఏడాది వేగవంతం చేసి సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఐసి లెక్కలను బేరీజు వేసి న్యాయస్థానాలు ప్రశ్నించలేని విధంగా చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారించనున్నట్లు రంగనాథ్ వివరించారు. ఆ తర్వాతే ఆక్రమణల తొలగింపు ఉంటుందన్నారు. చాలా చెరువులు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే 80% ఆఫ్ ద చెరువులకి నోటిఫికేషన్ ఓన్లీ ప్రిలిమినరీ స్టేజ్ లో ఉందన్నమాట, ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. అందుకోసం చాలా సందర్భాల్లో మేము ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అనేది కొంత స్లో డౌన్ చేయడానికి కారణం కూడా ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చేసిన తర్వాత మనం చేద్దాం. దీనికి చాలా డేటా తీసుకుంటున్నాం, చాలా మీటింగ్స్ కూడా అవుతుంటాం. ఆ డేటాలో ఉన్న డెఫిషియన్సీస్ లేదా ఇన్సఫిషియెంట్ ఉంటే గనక దాన్ని ఇంకా ఎలా చేయొచ్చు అనేది, అంటే రేపు కోర్టుకు పెట్టేటప్పుడు, ప్రజలకు ముందు పెట్టేటప్పుడు ఈ డేటా 100% ఇది కరెక్ట్ అనేది చూపించేటట్టు. విపత్తుల నిర్వహణకు సంబంధించి నగరంలోని వ్యవస్థల్లో మరింత పురోగతి రావాల్సిన అవసరముందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో వాతావరణ మార్పులు చాలా వేగంగా మారుతున్నాయని, తక్కువ విస్తీర్ణంలో వేరువేరు ఉష్ణోగ్రతలు, గాలులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అందువల్ల వాతావరణ అంచనాలు తప్పుతున్నాయని, ఖచ్చితత్వం పెరగాలంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు అవసరమన్నారు. ఈ విషయంపై వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రస్తుత డీజీలతో సమావేశాలు నిర్వహించినట్లు రంగనాథ్ వివరించారు. జస్ట్ 2 రోజుల క్రితం ఎక్స్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా వారిని ఇన్వైట్ చేసాం. మేము ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టి ఇట్లా నిత్యం జరుగుతాం. ఎన్ఆర్ఎస్సి సంబంధించిన సైంటిస్ట్ ని పిలుస్తుంటాం. సో పిలిచి వాళ్ళతో కూడా డేటాస్ తీసుకుంటూ ఆ డేటాలో ఉన్న డెఫిషియన్సీస్ లేదా ఇన్సఫిషియెంట్ ఉంటే గనక దాన్ని ఇంకా ఎలా చేయొచ్చు అనేది మ్యాప్ పెడతాం. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ లో ఎప్పుడు సర్వే చేసిన మ్యాప్ ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన డేటా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మేము ఆయకట్టు ఏరియాస్ తీసుకుంటున్నాం, ఆ చెరువుల కింద ఉన్నటువంటి ఇవన్నీ ఇరిగేషన్ చెరువులు కదా, దాని కింద ఎంత ఆయకట్టు ఉందని ఆ డేటా తీసుకుంటున్నాం. సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ నుంచి తీసుకున్నాం డేటా. ఆల్రెడీ హ్యాబిటేషన్స్ వచ్చి ఉంటే కనుక దాన్ని ఏం డిస్టర్బ్ చేయరు. హ్యాబిటేషన్స్ వస్తే కనుక వాళ్ళు ఉంటారు. ఖాళీగా ఉన్న ఏరియాస్ మనం రివైవ్ చేయొచ్చు. ఆక్రమణదారులకు సంబంధించి హైడ్రా పోలీస్ స్టేషన్ లో కేసుల నమోదుకు న్యాయపరమైన ఆటంకాలు ఉన్నాయన్న రంగనాథ్ నెల రోజుల్లో అధికారాలు వస్తాయని, కేసుల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని రంగనాథ్ పేర్కొన్నారు.